హాయ్. సో, అబద్ధాలు ఎంతవరకు చెప్పొచ్చు? జీవితంలో మనము అబద్ధం అనేది చెప్పకుండా ఉండలేము. వాస్తవానికి అబద్ధం అనేది అదిగా అంటే ప్రతిసారి నిజమే చెప్పి అయితే మనము ఉండలేము. అంటే ఆ సిచ్యువేషన్ కావచ్చు, వాటెవర్, ఆ నిజం చెప్పినప్పుడు ఇంకా అది అంతకంటే ఇంకా ఎక్కువ కష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు, లేకుంటే ఇంకేదైనా కాంప్లెక్స్గా జరగవచ్చు. అందుకని మనము ఒక చిన్న అబద్ధంతో దాన్ని కవర్ చేస్తుంటాము. సరే, ఇది అందరికి తెలిసిందే. చిన్నప్పుడు కూడా మామూలుగా చెప్తుంటారు కదా, పిల్లలకు చాలా అబద్ధాలు చెప్తూ తినిపించడం కానీ, లేకుంటే ఇంకేదైనా స్కూల్ పంపించడం కానీ, అది కొనిస్తా అది కొనిస్తా అని, జరగనివి కూడా తెద్దాం అది ఇది అని చెప్తుంటారు. అది మన చిన్న వయసులో. ఇక తర్వాత పిల్లలు కూడా కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ నుండి మెల్లమెల్లగా అట్లా అబద్ధాలు చెప్పడం ఇక అట్లా నడుస్తుంటుంది అన్నమాట. సో మరి జీవితంలో వచ్చిన తర్వాత ఒక రిలేషన్ కావచ్చు, లేకుంటే ఒక 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 సొసైటీలో మనం ఎంటర్ అయిన తర్వాత సో అన్ని చోట్ల నిజం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అవతల వ్యక్తి అది అర్థం చేసుకోకపోవచ్చు. ఇప్పుడు మనం నిజం చెప్పినప్పుడు అతను అర్థం చేసుకుంటాడా, లేకుంటే అర్థం చేసుకుంటుందా ఆ వ్యక్తి, అప్పటికప్పుడు ఆ రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంటుందని గమనించి మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్తూ ఉంటాం. అయితే సరే, నిజం అనేది దాగదు ఎప్పటికీ. ఎందుకంటే నిజం అనేది అదంతే, అది ఫ్యాక్ట్, అది ఉంటుంది. అది ఎందుకంటే జరిగింది ఒక విషయం కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. సరే, దాన్ని మార్చి మనము చెప్పినామంటే అది కేవలం అది ఆ వ్యక్తి అది చూడలేదు కాబట్టి మనం ఏదో చెప్తుంటాం, అది అయిపోయింది. మరి జీవితాంతము అబద్ధం మీదనే మనం ఆధారపడతామా అంటే, నన్ను అడిగితే నేను అబద్ధాలు కొన్ని చెప్పొచ్చేమో కానీ నిజం అనేది నిప్పు లాంటిది అని అంటుంటారు కదా. మరి ఆ నిప్పు మనలో ఒక రగులుతున్నప్పుడు మనం దాన్ని అబద్ధం అనే నీళ్ళు పోసి అది ఎంత చేసినా కూడా అది ఇట్స్ బర్నింగ్ ఆ ఫ్లేమ్స్ అనేవి అట్లా. సో ఇక్కడ ఏంటంటే పోలిక నిప్పు అని కాదు, కానీ జరిగిన దాన్ని మనము మార్చి చెప్పినప్పటికీ ఆ జరిగింది ఏదైతే ఉందో అది మనసులో ఉండిపోతుంది మనకు. సో దాన్ని మార్చి మనం అవతల వ్యక్తికి చెప్పినామనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. అంటే ఎక్కువ అబద్ధాలు చెప్పని వాళ్లకు, ఇది ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ అదొక అలవాట్లుగా చేసుకున్న వాళ్ళ సంగతి అంటే అది ఇట్స్ ఎక్సెప్షనల్. బట్ ఏదైనా కూడా నిజం ఇచ్చే ధైర్యం. సరే, అవతల వ్యక్తి ఒకవేళ నిజం చెప్పినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళు వేరే విధంగా రెస్పాన్స్ ఇచ్చినా కూడా ఆ నిజం అనేది మనకు ఒక ధైర్యాన్ని, మన ఒక క్యారెక్టర్, మన పర్సనాలిటీ, మనలో ఒక గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని నేను అనుకుంటా. సో మరి అబద్ధాలు చెప్పకుండా ఉండగలమా అంటే ఒక్కొక్కసారి చెప్పొచ్చు. బట్ నిజమేంటో చెప్పు, నాకు తెలియాలి అని అన్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా నిజమే చెప్పగలగాలి. ఎందుకంటే ఇక మొత్తం అబద్ధంతో అయితే మనము కవర్ చేయలేం దేన్నైనా. కోర్టులో చెప్తుంటారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్పాలి. అది వాళ్ళ మనసుకు తెలియాలి వాళ్ళు ఏం చెప్తున్నారని. ఎందుకంటే మనసులో నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళను మనము ఏది చెప్పమన్నా కూడా వాళ్ళకు అనువుగా ఏది ఉంటుందో చెప్తుంటారు. కానీ నిజం అనేది మాత్రం ఒక ధైర్యాన్ని మనకు అంటే మనలో మనకు ఒక అది తెప్పిస్తుంది. అందుకని అబద్ధాలు అప్పుడప్పుడు చెప్పాల్సి వచ్చినా కూడా నిజం అనేది ఇట్స్ యా